రాబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పదవికి తాను పోటీ చేస్తాను అనటంలో ఎలాంటి సందేహం లేదని, తన పోటీకి కూటమిలోని పార్టీల నాయకుల ఆమోదం కూడా 100% ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. మోరంపూడిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించిన గన్ని తొలుత మీడియాకి, నగర ప్రజలకు, కూటమి శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తూ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. దానిపై మేయర్ పదవికి పోటీపై పబ్లిక్ సర్వే నిర్వహించి అందులో 90% తనకు అనుకూలంగా రాకపోతే తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న తాను ఒక్కసారైనా ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలవాలన్న ఆలోచన వలన మాత్రమే ఈసారి మేయర్గా పోటీ చేయాలని ముందుకు వచ్చామని తెలిపారు. 2023 అనేది గతించిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది. 2023 వరకు 1999 నుంచి 2023 వరకు గడిచిన 5 ఏళ్ళు కూడా ప్రజలు 24 వరకు కూడా ప్రజలు చాలా పడిన ఇబ్బందులు అందరికీ కూడా తెలుసు. ప్రజలు కానీ లేదా మిగతా విషయాలతో కానీ తెలుసు. అవన్నీ కూడా సాధ్యం రిపేర్ చేయడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు. అదొక విషయం. నేను అడుగుతున్నాను కూడా. ఎందుకంటే దీంట్లో నా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి రెండు ప్రాబ్లమ్స్. ఎనివే నేను ఐ కన్వేడ్ మై ఇంటెన్షన్ టు ఆల్ ది లీడర్స్. అంత లీడర్స్ అంటే టాప్ లీడర్స్ అందరికీ చెప్పిన నా ఇంటెన్షన్ అంత చెప్పింది తెలుసు, అందరికీ తెలుసు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగడం ముఖ్యం. ముందు ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే క్యాండిడేట్స్ ఆటోమేటిక్గా నేను చెప్పక్కల్లా